गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో అమ్మవారిని మహావీర్య అని కీర్తిస్తున్నారు. ఇత పూర్వం నేను మీతో అనేక పర్యాయాలు ప్రస్తావించాను. వీర్యము అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అంటే తనకి క్షతి లేకుండా, అంటే తాను దెబ్బ తినకుండా, తను పడిపోకుండా, తనని తాను కాపాడుకుంటూ తన రథాన్ని, తన అశ్వాల్ని, తన సారథిని, తన ధనస్సుని, తన అక్షయబాణ తూణీరాల్ని, తన ఖడ్గాన్ని తాను కాపాడుకుంటూ ఎదురుగుండా ఉన్నటువంటి వారు ఎంతమందైనా కూడా అంత స్థిమితంగా, అంత వ్యూహాత్మకంగా ప్రతి ఆయుధాన్ని మళ్ళీ తన ఆయుధంతో వమ్ము చేస్తూ శత్రు సైన్యాన్నంతటినీ పడగొట్టగలిగినంత శౌర్యము కలిగిన వాడైతే వీర్యమున్నవాడంటారు. రామచంద్రమూర్తికి అన్వయం అది చూసి కదూ ఆ గోపరాజు గారు పొంగిపోయారు. అది చూసే శూర్పణఖ మోహించింది ఆయన్ని. బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలీడనుచుంగడ కట్టి భేరికాడండడాండడాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదనం దశరథి కరుణాపయోనిధి అంటాడు. అంత గొప్పగా ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయిట యుద్ధం వస్తే. అంత గొప్ప యుద్ధం చేయగలడు. మహావీర్య అనేటటువంటి నామానికి అర్థం ఏమిటంటే అటువంటి శౌర్యము కలిగినటువంటి తల్లి. ఆవిడే శత్రువులను పరిమార్చడం, యుద్ధం చేయడం అన్న మాట వచ్చిందా, అది విని ఆశ్చర్యపోవడానికి పనికొస్తుంది తప్ప అది సామాన్యమైనటువంటి శౌర్యం కాదు. అంత గొప్ప యుద్ధం చేస్తుంది. అంత సమర్థత కలిగినటువంటి తల్లి తనంత తానుగా ఏ కార్యాన్నైనా అంత గొప్పగా చక్కపెడుతుంది. శక్తి స్వరూపం కాదు, అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి తల్లి. ఇవన్నిటి యొక్క కలబోత కాబట్టి ఆవిడ్ని మహావీర్య అని పిలుస్తూ ఉంటారు. దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచరక్షార్థం దేహం సంధారయామ్యహం అని. నేను యథార్థమునకు ఒక శరీరంతో ఉండవలసిన అవసరం లేదు, అంతటా పరివ్యాప్తమైన దానను. అయినా ఒక శరీరంతో వస్తూ ఉంటాను. ఎందుకు వస్తాను అంటే యదా యదా హి సాధూనాం, ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటారో వారి యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపంతో ప్రకాశించి వాళ్ళకి కనపడతాను. 2 దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారిని శిక్షించడం కోసమని నేను ఒక శరీరాన్ని స్వీకరిస్తాను. స్వీకరించి శిష్టపురుషులైనటువంటి వారిని, భాగవతోత్తములైనటువంటి వారిని కాపాడుతూ ఉంటాను. ఈ కార్యక్రమాల కోసమని ఒక శరీరంతో వస్తాను. అందుకే అన్ని మాటలు అన్ని శరీరాలు తీసుకుంది. ఎప్పుడు శరీరం తీసుకున్నా ధర్మ సంస్థాపన, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ఇవే ఆమె యొక్క అవతార ప్రయోజనములుగా ఉంటాయి. ఇదే కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు.
ఆవిడ చేసినటువంటి యుద్ధాలు ఒకటా రెండా, సమర విజయకోటి సాధకానందధాటి అని నిన్ననే కదా విన్నాం. ఎన్ని కోట్ల యుద్ధాలు చేసిందో, ఎన్ని యుద్ధాలలో ఎన్ని విజయాలు సాధించిందో, అంత గొప్ప తల్లి. అందుకే ఆమె యుద్ధం చేసి సంహరించినటువంటి రాక్షసులు ఎవరూ కూడా సామాన్యమైన వాళ్ళు కారు. మధుకైటభులు వాళ్ళు నిగ్రహింపబడ్డారు కదా ఆవిడ వల్ల. మరి దుర్గా సప్తశతి మొదటి అధ్యాయం అదే. మధుకైటభుల్ని నిగ్రహించడంలో కానీ, మహిషాసుర సంహారం, ఉదగ్రుడు, మహాహనువు, అశిలోముడు, చిక్షురుడు, భాష్కలుడు, చామరుడు, ధూమ్రలోచనుడు, శుంభుడు, నిశుంభుడు, చెండ, ముండులు, భండాసురుడు, వీళ్ళందరూ ఆమె చేత సంహరింపబడిన రాక్షసులే. కొంతమందిని నేను ప్రస్తావించా. భ్రమరాంబగా అరుణాసుర సంహారం ఎంతమంది రాక్షసుల్ని సంహరించిందో అది విచిత్రం కాదు. కోట్ల మంది రాక్షసులందరూ యుద్ధానికి వస్తే ఆమె ఒక్కతే సింహవాహనం మీద వచ్చి చేసేటటువంటి యుద్ధాన్ని దుర్గా సప్తశతిలో వర్ణిస్తారు. అందులో 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమె దేవతాశక్తులన్నింటి యొక్క కలగలపు స్వరూపమై ఆమె చేసేటటువంటి యుద్ధాన్ని వర్ణిస్తే అది మనకి ఆ చండీ హోమం చేసేటప్పుడు దానికి సంబంధించిన అర్థాలు అంత బాగా తెలియకపోవడం ఓ వరం. నిజంగా తెలిస్తే ఆ స్వాహాకారంతో హవిస్సు ఇచ్చేటప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది. ఏమి యుద్ధం రా అని. అందులో అంటారు, కేచిన్ నిపతితా భూమౌ భిన్నాశూలేన వక్షసి నిరంతరా శరౌఘేణ కృతా కేచిద్రణాజిరే కేషాంచిద్ బహవశ్చిన్న చిన్నాగ్రీవాస్తథా పరే శిరాంసి పేతురన్యేష మన్యే మధ్యే విదారితాః విచ్ఛిన్న జంగాస్త్వపరే పేతురుర్వ్యాః మహాసురాః అంటారు. అంటే ఆమె యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అవతల వైపు ఎన్ని కోట్ల మంది రాక్షసులు ఉండనివ్వండి, ఆమె చేసే అట్టహాసం చాలట. ఒక పెద్ద నవ్వు ఒకటి నవ్వింది అంటే ఆ నవ్వుకి చాలామంది చనిపోతారట. ముక్కుల్లోంచి, నోళ్ళల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు గారి అంత మహారవాన్ని సృష్టిస్తుంది ఆ నవ్వులో. ఆ బల్యం ఒక్కదాన్ని పట్టుకుని ఎంతమందిని పడగొట్టిందో అసలు ఎంత వర్ణిస్తారో ఆ 2వ అధ్యాయంలో. కాళ్ళతో తొక్కి కొంతమందిని చంపేస్తుంది, పాశాలు వేసి లాగి కొంతమందిని చంపేస్తుంది, సింహవాహనం కొరికి కొంతమందిని చంపేస్తుంది, పిడిగుద్దులతో చంపుతుంది, ఖడ్గప్రహారం చేసి చంపేస్తుంది, ధనస్సు బాణములు రెండింటినీ చేతపట్టి ప్రయోగించి చంపుతుంది, కోట్ల మందిని చిందరవందర చేసి చంపేస్తుంది. యుద్ధానికి వస్తే శంఖనాదం చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అసలు ఒక రక్తపు బొట్టు కింద పడితే మళ్ళీ 1000 మంది రాక్షసులు అయిపోయే చోట నాలుక చాపి తాగేస్తుంది. రక్తబీజుడు మొదలైన వాళ్ళని చంపలా. ఆమె యుద్ధం చదువుతుంటే అసలు ఒళ్ళు రోమాంచితం అవుతుంది. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బహుశా భగవంతుడు స్త్రీ రూపాన్ని ధరించి యుద్ధం చేస్తే అటువంటి యుద్ధం పురుష రూపాన్ని ధరించి చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది. అంత గొప్ప యుద్ధం చేస్తుంది, అంతమందిని పడగొట్టేస్తుంది, అంత గొప్పగా ధర్మాన్ని నిలబెడుతుంది. మరి అటువంటి తల్లిని మహావీర్య అని పిలవకపోతే ఏమని పిలవాలి? సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తలే ఆ రాక్షసుల జోలికి వెళ్ళలేక వెనక్కి నిలబడిపోతే ఆమె చేస్తుంది అప్పుడు సంహారం అంతా. చేసి దేవతలు స్తుతి చేస్తే మీరు చేసింది మళ్ళీ ఎవరు చేసినా నేను ఇలాగే కాపాడతానని మాటిస్తూ ఉంటుంది. అంతటి దయాశాలి. అందుకే అంత గొప్ప తల్లి అంత గొప్ప పరాక్రమాన్ని, శౌర్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే చండీదేవిగా అంత గొప్ప అనుగ్రహం. చెడి కోపనే ఇది చండీ. ఆవిడ కోపంగా ఉంటుంది. దేని మీద అంటే అదే పనిగా కోపం కాదు. ఆవిడికి కోపం దేని మీద అంటే ధర్మ విరుద్ధమైనటువంటి స్వభావం మీద, అటువంటి విషయముల మీద ఆవిడికి కోపం తప్ప ధర్మం ఎక్కడుందో అక్కడ ప్రసన్నమూర్తి. మూకశంకరులు కూడా చండీ నామంతో ఎన్నో శ్లోకాలు చేశారు. కాబట్టి అంత గొప్ప తల్లి. అందులో కలియుగంలో చండీ ఆరాధన చాలా విశేషం. కాబట్టి అంత గొప్ప తల్లి కాబట్టి ఆవిడ్ని చండీ అని పిలుస్తూ ఉంటారు. అసలు ఆ తల్లి సాధించేటటువంటి విజయాలు కానీ, ఆమె చేసేటటువంటి యుద్ధం కానీ, ఆమె యొక్క పరాక్రమం కానీ
ఆమె ధర్మ సంస్థాపన చేసేటటువంటి విధానం కానీ, నిర్వచనం చేయడం కానీ, దాని గురించి చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. నేను మీతో దుర్గా సప్తశతిలో ఉన్న వైభవం నడుస్తోంది అన్నారు. కారణం ఇదే. ఎందుకని అంటే ఈ మహావీర్య అన్న నామానికి వ్యాఖ్యానమే దుర్గా సప్తశతి అంతా కలిపితే, ఒక చండీ హోమంలో చెప్పే మంత్రాలన్నీ కలిపితే ఈ నామం. అంత గొప్ప తల్లి. దాన్ని ఎంత చెప్పవలసి వస్తున్నప్పుడు అదే సామాన్యమైన విషయమా? మధుకైటభులను మోహపరచడం దగ్గర నుంచి ఆవిడ ఎంతమంది రాక్షసుల్ని ఎన్ని రూపాలు తీసుకుని సంహారం చేస్తుందో, ఎంతమందిలో ఎన్ని లక్షణాలుగా ఉంటుందో, ఎంత గొప్పగా అనుగ్రహిస్తూ ఉంటుందో, సప్తశతిలో చెప్పినటువంటి సమస్త విషయముల యొక్క సారాన్ని పిండి తీసుకొచ్చో నామం చేసేస్తే అదే మహావీర్య. అప్పుడు ఆ తత్వాన్ని కీర్తించడం ఎవరికి సాధ్యం? అంత పరమాద్భుతమైనటువంటి తల్లి. అందుకే కాళిదాస మహాకవి అశ్వధాటి చేస్తూ ఆవిడ గురించి ఓ మాట అంటాడు. యాళీభిరాత్మతను తాళీ నకుత్ప్రియ కపాలీ శుఖేలతిభవ వ్యాళీ నకుల్యసిత చూళీ భరాచరణ ధూళీల సన్మునిగణ యాళీ భృతిశ్రవసితాళీ దళం వహతి యాళీ కశోభితిలక సాళీ కరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ అంటాడు. ఇంకా మహావీర్య నామానికి అంతకన్నా కాళిదాస మహాకవి కన్నా ఎవరు పట్టాభిషేకం చేసి మాట్లాడగలరు? ఆయన అంటాడు, అమ్మా వ్యాళి, వ్యాళి అంటే పాము, వ్యాళము అంటాం కదా. పాము, ఏ పాము? సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జస్మరణం పరమం పరమౌషధం అంటాడే మార్కండేయ మహర్షి. అలా ఈ సంసారము నన్ను ఎన్ని కోట్ల జన్మలలో కాటేసిందో, ఇన్ని కోట్ల జన్మలు కాటేస్తే నేను అన్ని కోట్ల జన్మలలో శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ 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 నేను పుడుతూనే ఉన్నాను. కానీ తల్లి, నీ అనుగ్రహ విశేషం ఉంటే ఈ సంసారమనబడేటటువంటి పావుని ఈ జన్మలో నువ్వు కరిచేస్తావు. ఎలా కరిచేస్తావు అంటే ఆయన అంటాడు, యాళీ భీరాత్మతను తాళీ నకోత్ప్రియ కపాలీ శుకేళతిభవ వ్యాళీ నకుల్యసిత చూళీ భర. ఆవిడ నకులి, నకులి అంటే ముంగిస. ముంగిస ఏం చేస్తుంది? పాము కంఠం దగ్గర పట్టేస్తుంది. పట్టేస్తే ఇంకా పాము ఎంత గిరగిర గిరగిర తిరిగినా, ఎంత ముంగిసని పట్టుకుందామన్నా మెడ కొరికేస్తుంది. అది ఎంత పెద్ద పాము అనివ్వండి, అవలీలగా చంపేస్తుంది ముంగిస. ముంగిసగా ఆ ఒడుపు తెలుసు, పాము కంఠం దగ్గర పట్టు కొరికి చంపేయడం దానికి వచ్చు. అందుకే ముంగిసను చూస్తే పాము భయపడిపోతుంది. పామును చూస్తే అందరూ భయపడతారు, ముంగిసను చూస్తే భయపడుతుంది. నకులీ స్వరూపంగా తిరుగుతుంది అమ్మవారు, నెమలి రూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ చెన్నైలో ఉంది దేవాలయం, మయూరేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. నెమలిగా అమ్మ శంకరుణ్ణి సేవిస్తుంది. హిమాలయ పర్వతాల్లో దేవాలయం ఉంది. అదే త్వం బ్రహ్మపుచ్చ వివిధా మయూరీ బ్రహ్మ ప్రతిష్టాస్యుపదిష్ట గీత జ్ఞానస్వరూపాత్మదయాఖిలానాం మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. రోజు చదువుతున్నాం కదా. అలా తల్లి నువ్వేం చేస్తావంటే, మహావీర్య ఏదో రాక్షసుల్ని చంపడం కాదు, ఇన్ని కోట్ల జన్మల నుంచి నన్ను సంసారం కరుస్తూనే ఉంది. ఆ సంసారం కాటు తప్పించుకోవడానికి యుద్ధం ఎంతకాలం నుంచి చేస్తున్నానో దానికి అంతేమిటి? దివసంబులు, రాత్రులు, సంధ్యలు అలా యుద్ధం చేస్తూనే ఉన్నాను దాంతో. కానీ అలయక సొలయక వేసట నలయక కరి మకరితోడ నొద్దందత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పూరొక్క 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు. 1000 అంటే సహస్రం, సహస్రం అంటే అనంతం. ఎన్ని జన్మల నుంచి యుద్ధమో, మళ్ళీ పుట్ట మళ్ళీ చావ. ఈ సంసారం అన్న పాము కరుస్తూనే ఉంది. తల్లి, నువ్వు ఆ సంసారం అనేటటువంటి పాముని చంపేయడంలో నువ్వు సాక్షాత్తుగా ముంగిసవి. నువ్వు అలా చంపేస్తావు.
కాబట్టి నీ అనుగ్రహం కలిగిందా, నాకు ఈ సంసారం అనేటటువంటి తాపత్రయం తొలగిపోయి, అంటే ఇక జనన మరణ చక్రమునందు తిరగవలసినటువంటి అవసరము నుండి నేను బయటపడి ఇక ఈ జన్మయే ఆఖరి జన్మయై మళ్ళీ రావలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాను. కాబట్టి తల్లి నువ్వు అంత గొప్పదానివి అని అంటూ వ్యాళీ నకుల్యసిత చూళీ భరాచరణ ధూళీ లసన్మునిగణ. మహర్షులైనటువంటి వారు అంత గొప్పవారు ఎందుకయ్యారమ్మా? ఋషికి తర్పణం ఉంది, మనుష్యుడిగా పుట్టిన అంత తర్పణం పుచ్చుకోగలిగినంత స్థితికి ఋషి ఎలా ఎదగగలిగాడు అంటే, అమ్మా నీ వైభవాన్ని ఏమని చెప్పను, నీ పాద ధూళి కణాన్ని ఒక్కదాన్ని తీసి తల మీద పెట్టుకున్నారు ఆ ధ్యానంలో. నీ పాదములకు ఉండేటటువంటి రజస్సు ఆ మట్టిలో ఒక్క కణాన్ని తీసి తల మీద వేసుకుంటే మహర్షులంతటి తేజోమూర్తులయ్యారు. కాబట్టి వ్యాళీ నకుల్యసిత చూళీ భరాచరణ ధూళీ లసన్మునిగణ. నువ్వు ఎంత గొప్పదానివి అంటే, యాళీ భీరాత్మతను తాళీ నకుత్ప్రియ కపాలీ శుకేళతి భవ. చెలికెత్తెలతో కలిసి కదంబవనంలో తిరుగుతూ ఉంటుందిట. ఆ కదంబవనం అంటే మహా సంతోషం కదూ, ఎప్పుడూ ఆ కదంబవనంలో తిరుగుతూ ఉంటావు. తల్లి అసలమ్మా నీ గొప్పతనం ఎక్కడుందంటే, నువ్వేమీ చెయ్యక్కర్లేదు, ధ్యానంలో నీకు సంబంధించినటువంటి కొన్నిటిని చూడగలిగితే చాలు. అవి ఏమిటి? నీ శరీర అంగప్రత్యంగములు కాదు, నువ్వు ధరించిన అలంకారములు, అవి చాలు తల్లి, వాటి దర్శనం చాలు. ఏమిట అంటే, యాళీ భృతిశ్రవసి తాళీ దళం వహతి యాళీ కశోభితిలక. నువ్వు చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఉన్నాయే, ఆ తాటంకాలు కనపడుతుంటే, ఆ బుట్టలు కనపడుతుంటే, నువ్వు తల తిప్పుతున్నప్పుడు అవి ఊగుతుంటే కామాక్షి, అవి దర్శనమైతే చాలు. అవి అంత మంగళప్రదాలట. ఎందుకని అవి సూర్యచంద్రులు. ఆ తల్లి తాటంక దర్శనం చాలమ్మా మాకు ఇంకేం అక్కర్లేదమ్మా అంటే, ఎంత శక్తివంతాలు ఆమె పెట్టుకున్నటువంటి ఆభరణములు చాలు, ఆ భూషణముల వంక చూస్తే చాలు. కాబట్టమ్మా నీ చెవులకు పెట్టుకున్న కర్ణాభరణముల వంక చూస్తే చాలమ్మా. ఎందుకని దాంతో ప్రస్తావన చేయడం కాళిదాసు గారు అంటే, మహాత్ములందరికీ అమ్మవారి చెవుల మీద ఓ ప్రత్యేకమైన ప్రీతి ఉంటుంది. అమ్మవారి చెవులు ఆభరణాలు తప్పకుండా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే, చెవిని ఆధారం చేసుకునే వేదం నడుస్తుంది. మొట్టమొదట వేదం ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పింది, పరదేవత. ఆ వేదం ఋషులు విన్నారు. విని వాళ్ళేం చేశారు? శిష్యులకి నేర్పారు, స్వరంతో నేర్పారు. స్వరంతో నేర్పినప్పుడు అది పుస్తకంలో చదువుకుని నేర్చుకోరు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని 3 స్వరాలు ఉంటాయి. మంత్రం ఎక్కడ పైకెత్తాలో అక్కడ ఎత్తాలి, ఎక్కడ దింపాలో అక్కడ దింపాలి, ఎక్కడ సమానంగా పలకాలో అక్కడ సమానంగా పలకాలి మంత్రం. అది గురువుల దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకుని ఆ మంత్రాన్ని అలా పలుకుతారు. అలా పలకడానికి గురువుగారు చెప్తుంటే విని పట్టుకోవడానికి సాధనమేది? చెవి. ఈ చెవిని భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటారు. ఈ చెవిని ఆధారం చేసుకుని వింటారు. ఈ చెవిని ఆధారం చేసుకుని గురువుగారి యొక్క శుశ్రూష చేసి విన్నటువంటి మంత్రభాగం ఏది ఉన్నదో ఆ మంత్రభాగాన్నే మళ్ళీ క్రియాకలాపమునందు అన్వయం చేస్తారు. జాగ్రత్తగా గురువుగారి పాదాల దగ్గర కూర్చుని గురువుగారి శుశ్రూష చేస్తుండగా గురువుగారి చేతితో సంజ్ఞ చేస్తూ ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్థాయిలలో మంత్రాన్ని చెప్తుండగా జాగ్రత్తగా విని పట్టుకున్నటువంటి శిష్యుడు ఆ మంత్రాన్ని తిరిగి అలాగే పలుకుతుంటే దాని చేత ప్రీతి పొందినటువంటి దేవతలు వచ్చి కార్యానికి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అమ్మా, చెవి ప్రధానం శృతికి. నువ్వు చెప్పినది శృతిగా వచ్చింది, అందుకని చెవులు ఆభరణముల చేత భూషింపబడి ఉంటాయి. అందుకని ఆ చెవి చూసేటప్పటికీ అది మంగళ వస్తువు చేత భూషింపబడింది. 5వతనానికి గుర్తు. ఆమె శంకరుని యొక్క ఇల్లాలు. ఆయనకి కాలమునందు ఎప్పుడూ దోషం లేదు అంటే ఆ తల్లి యొక్క తవజనది తాటంక మహిమ. దీపాలు పెట్టాక ఒకసారి అవి స్మరిస్తే చాలు, అవి తలుచుకుంటే చాలు. కాబట్టమ్మా, నీ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములను మేము దర్శనం చేస్తే చాలు.
కామాక్షి నీ దర్శనం అక్కర్లేదు మాకు నీ చెవులకు పెట్టుకున్న బుట్టలు కనబడితే చాలు, మా జన్మ ధన్యం అయిపోయింది. ఆ రోజున అష్టమి నాటి రాత్రి మేము ధన్యులం అయిపోయామమ్మా. కాబట్టి ఆయన అంటున్నాడు, యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీ కశోభి తిలక. ఆవిడ శరీరంలోంచి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడటం లేదు ఆయన. అది చమత్కారం కాళిదాసు గారిది. ఆవిడ పెట్టుకున్న తిలకం, ఆ తిలకం ఇలా చిన్నది ఇలా అందంగా పెట్టుకుని ఉంది. ఆ తిలకం చూడాలంటే జాగ్రత్తగా ఒకసారి ఇలా చూడాలి. ఆ తిలకం ఏమిటది? ఆ తిలకం ఆ తల్లి యొక్క పరమాద్భుతమైనటువంటి ఐదవతనానికి గుర్తు. ఆ తిలక దర్శనం ఎవడు చేశాడో వాడు ఆ రోజున మహామంగళప్రదమైనటువంటి వస్తువుని దర్శనం చేశాడు. అష్టమొకటి, నవమొకటి, చతుర్దశొకటి ఆవిడికి మహాపట్టు. అందున అష్టమి ఆదివారంతో కలిసిందనుకోండి, అది మరీ పట్టు. అటువంటి రోజున ఇటువంటి శ్లోకం అనుకోకుండా వచ్చిందనుకోండి, వచ్చి అందులో అంత మంగళప్రదమైన విషయాలు ప్రస్తావింపబడి వాటిని నోటితో అనడం, మనసుతో దర్శించడం జరిగిందనుకోండి, ఇంకా అంతకన్నా కామాక్షి కటాక్షం ఏమిటి? చూడగలిగిన కన్నుంటే, నీకు ఆ భక్తి ఉంటే, నీ కళ్ళ ముందే కామాక్షి అలా బుట్టలు చూపిస్తోంది, తిలకము చూపిస్తోంది. నువ్వు చూడగలిగితే కామాక్షే నీ ముందు కూర్చుని నిన్ను అనుగ్రహిస్తున్నది. నిజంగా 4 చేతులతో వస్తే హడిలిపోతావని ఆ తల్లి నీకెంతో పరిచయం ఉండి నీ కూతురు లాంటి పిల్లలా కనపడుతుంటుంది ఎదురుగుండా. కానీ నిజానికి కూర్చున్నది కామాక్షే నిన్ను అనుగ్రహించాలని. కాబట్టి యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీ కశోభి తిలక. అటువంటి ఆ కుండలములతోటి అటువంటి తిలకంతో ప్రకాశిస్తున్నదానా, సాళీ కరోతు మమ కాళీ మనస్వపదనాళీ కసేవన విధౌ. కాళీ, కాళీ అంటే నలుపు. నల్ల తామరలు ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి నీ పాదపద్మములు. అటువంటి కాంతులతో ఉంటాయి, అంత మెత్తగా ఉంటాయి ఆ పారాణితోటి. అమ్మా, కామాక్షి స్వరూపంగా మరి కొంచెం నలుపుగా ఉంటుంది కదూ. ఆ నల్లని పాదముల జంట ఉందే, దాని మీద నేనేమేవాలో తెలుసా అమ్మా? కరోతు మమ కాళీ మనస్వపద నాళీ కసేవన విధౌ. నేను తుమ్మెదనైపోవాలమ్మా. తుమ్మిద ఏం చేస్తుంది? ఆ పాదపద్మముల మీద వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేస్తూ మత్తెక్కిపోతుంది. ప్రహ్లాదుడు అంటాడే, ఆ భగవంతుని యొక్క అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అంటాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము. ఆ తల్లి యొక్క పాదముల మీద తలపెట్టి ఆ ధ్యానంలో ఆ సువాసనలు గుబాళిస్తుండగా చూస్తూ ఆ భక్తి మకరందం అమ్మవారి పాదాల మీద ఒలుకుతూ ఉండగా ఆ పాదములలోంచి స్రవించేటటువంటి అమృతమును పానము చేసి మత్తెక్కిపోయిన వాడికి ఇతర విషయముల మీదకి దృష్టి ఎలా పెడుతుంది అని అడిగాడు ప్రహ్లాదుడు. కాబట్టి తల్లి నన్ను తుమ్మిదని చెయ్యి, నీ పాదముల మీద వాలి అలా ఉండిపోతాను, అది నాకు చాలమ్మా అన్నాడు. కాబట్టి ఆవిడ యొక్క శక్తి అంటే రాక్షస సంహారం అవి పెద్ద విశేషమేముంది ఆవిడికి. కోట్ల జన్మల నుంచి పట్టి పీడించి కరుస్తున్నటువంటి సంసారం అనేటటువంటి పావునే చంపగలిగినటువంటి ముంగిస. ఆమె యొక్క చరణ ధూళి ఒక్క కణం తల మీద పడిందా, వాడు మనుష్య జాతి అంతటి చేత తర్పణ అందుకునేటటువంటి ఋషి అవుతాడు, అంతటి ప్రభావాన్ని పొందుతాడు. అంటే అసలు ఆమె యొక్క ప్రభావం మహావీర్య. ఏమని చెప్తాం ఆమె తేజస్సు, ఆమె వైభవం గురించి? అందుకు అశ్వధాటిలో అసలు ఆ మంగళప్రదమైనటువంటి ఆ కుండలాలు, ఆ జడ, ఆ తల్లి నీ యొక్క తిలకం అవి చూస్తే చాలు కదమ్మా అని ఎంత గొప్పగా అన్నాడు మహానుభావుడు. యాళీభిరాత్మతను తాళీ నకుత్ప్రియ కపాళీ సుఖే లతిభవ వ్యాళీ నకుల్యసిత చూళీ భరాచరణ ధూళీ లసన్మునిగణ యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీ కశోభి తిలక
సాళీ కరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ. కాబట్టి నీ పాదపద్మములను సేవించేటటువంటి భాగ్యాన్ని నాకు కటాక్షించు. నువ్వు అనుగ్రహించావా? కోట్ల జన్మలెత్తితే కూడా చూడడానికి వీలు కానటువంటి నీ పాదపద్మములను దర్శించి ధ్యానం చేసి మత్తెక్కిపోయి ఆ పాదపద్మముల యందు పడుకుని ఆ అమృతాన్ని తాగేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చేస్తావు. అంత గొప్ప తల్లివి. కాబట్టి మహావీర్య, నీకు సాధ్యం కానిది ఏముంది? ఏదైనా ఇవ్వగలవు, ఏదైనా అనుగ్రహించగలవు. అంత గొప్ప తల్లివి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.